హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వాతి ముత్యం వ్లాగ్స్. ఈరోజైతే నాగుల పంచమండి. నేనైతే అన్ని పనులు పూర్తి చేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. మీలో ఎంతమంది పుట్టకు పాలు వేయడానికి వెళ్తారో కామెంట్ చేసి చెప్పండి. మేమైతే వెళ్తాము. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాతే వెళ్తామండి. నేనైతే ఇక్కడ గ్యాస్ అంతా కడిగేసుకొని ప్రసాదం అయితే రెడీ చేస్తున్నాను. ప్రసాదం అంటే పెద్దగా ఏమీ లేదండి, సిర చేస్తున్నాను. అందుకే మీకు ఎవరికి చూపించలేదు దాని ప్రాసెస్. ఇక్కడ సిర కూడా అయిపోయింది. టెంపుల్కి వెళ్ళడానికి మేమైతే అన్నీ కూడా రెడీ చేసుకున్నాము. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈలోపు మా ఆడబడుచు మా అత్తమ్మ కూడా వచ్చారు. వాళ్ళు కూడా మీకు హాయ్ చెప్తున్నారు చూడండి. మేమైతే బయలుదేరిపోతున్నాం. టెంపుల్ అయితే మా ఇంటి దగ్గర నుంచి కాస్త దూరంలోనే ఉంటుందండి. నాగుల ఎల్లమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈ టెంపుల్ అయితే సిరిసిల్ల నుంచి సిద్దిపేటకి వెళ్ళే దారిలో ఉంటుందండి. మేమైతే టెంపుల్ లోపలికి కూడా వచ్చేసాం. రాగానే ఇక్కడ లక్ష్మీదేవి సరస్వతీదేవులు దర్శనం అయితే ఇచ్చారు. చూడండి ఎంత బాగున్నాయో విగ్రహాలు. మేమైతే పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ వేసి దండం అయితే పెట్టేసుకుంటున్నాం. మేము కూడా బొట్టు పెట్టేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఈరోజు నాగుల చవితి కాబట్టి చాలా రష్గా ఉందండి. ఇలా ఇక్కడ సైడ్ ఏమో పుట్టు ఉంటుంది, అక్కడ సైడ్ ఏమో ఎల్లమ్మ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ నాగుల చవితికే కాదండి, ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం చాలా రద్దీగానే ఉంటుందండి. బోనాలు తీసుకునే వాళ్ళు బోనాలు కూడా సమర్పిస్తారు ఆ తల్లికి. ఇక్కడ చూడండి, పుట్ట చుట్టూ ఇలాంటి నాగుల విగ్రహాలు ఉంటాయి. కాస్త దూరంలోనే ఇలా చూడండి, పుట్టలోంచి బయటకు వచ్చిన నాగులెల్లమ్మ తల్లి దర్శనం అయితే ఇస్తున్నారు. దాని పక్కనే ఇలా అమ్మవారు కూడా మనకు దర్శనం అయితే ఇస్తున్నారండి. నిలువెత్తు అమ్మవారి దర్శనం చాలా బాగుందండి. మేమైతే ఇక్కడ పాలైతే పోసేస్తున్నాము. అన్ని నాగుల విగ్రహాలకు పసుపు కుంకుమ వేసి పాలు కూడా పోసేస్తున్నాము. ఆ తర్వాత నైవేద్యం కూడా సమర్పిస్తాము. మీరు కనుక సిరిసిల్ల తంగన్పల్లి దగ్గరలో ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. మీరు ఒక్కసారి కనుక ఈ టెంపుల్కి వెళ్తే మళ్ళీ మళ్ళీ మీరే వెళ్తారు. అంత మహిమగల్ల శక్తిగల్ల నాగుల ఎల్లమ్మ తల్లి. ఇక్కడ చూడండి, మా చిన్నమ్మ అయితే వచ్చి నన్ను మాట్లాడిస్తూ ఉంది. మా చిన్నమ్మ అంటే మా ఆయన వాళ్ళ అత్తమ్మ అండి. ఈ టెంపుల్ అయితే వీళ్ళదే అండి. అందుకే మేము ప్రతి సంవత్సరం పుట్టకు పాల్గొనడానికి ఇక్కడికే వచ్చేస్తాము. ఇక్కడ చూడండి, 5 పడగలు విప్పిన నాగు ఎంత అద్భుతమైన రూపంతో మనకైతే దర్శనమిస్తుందో చూసేయండి. ఇలా ఒక రకమైన నాగేంటండి, ఇక్కడ చాలా రకాల నాగులైతే కొలువు తీరాయి. ఈ గుడి విశిష్టత ఏమిటంటే, సంతానం లేని వాళ్ళకు సంతానము, భార్యాభర్తల మధ్యలో గొడవలు, ఇంకా ఇతర ఇంటి సమస్యలకు చాలామంది మంగళవారం శుక్రవారం నాడు వచ్చి ఇలా పాలు పోస్తారు. ప్రతి నాగుకి పాలు పోసి దండమైతే పెట్టేసుకుంటారండి. ఇక్కడ ఉన్న చాలా రకాల విగ్రహాలను కూడా మనం చూసేద్దాం. ఇలా చూడండి, శ్రీ నాగవీనన్న. ఇలా మనం ప్రతి ఒక్క నాగరూపాన్ని మనం ఇక్కడ చూసేయచ్చు. ఎన్నో ఎన్నో నాగరూపాలు అయితే మనకు దర్శనమిస్తాయండి ఈ గుడిలో. నాగమల్లిక, అసలు మనకు తెలియని ఎన్నో రకాల నాగుపాములన్నీ విగ్రహాలన్నీ ఇక్కడ చూసేయచ్చు మనం. ఇలా మంగళవారం శుక్రవారం ఇక్కడికి వచ్చేసి ఇలా పుట్టలో పాలు పోసి ఈ విగ్రహాలను దర్శించుకుంటే చాలా రకాల సమస్యలకు మనకు పరిష్కారాలు లభిస్తాయండి. 11 మంగళవారాలు 11 శుక్రవారాలు వస్తే చాలా మంచిదండి ఈ టెంపుల్కి. నాగదోష పూజలు కూడా ఇక్కడ జరుగుతాయండి. అలాంటి వారు కూడా ఇక్కడికి వచ్చి పూజలు అయితే చేసుకోవచ్చు. నాగ విగ్రహాలు అయితే అసలు చాలా అందంగా చాలా స్పష్టంగా మనకైతే దర్శనమిస్తాయి. ఓంకార నాగు, ఇలా ఒక్క నాగు ఏంటండి, అసలు చాలా రకాల నాగులు మనకు దర్శనమిస్తాయి. మీరు కనుక ఈ టెంపుల్కి వస్తే ఇక్కడ మా చిన్నమ్మ ఉంటుంది. మా చిన్నమ్మ మీకు అన్నీ చెప్తుందండి, ఎలా పూజ చేయాలి ఇలా అని చెప్పేసి అన్నీ తను దగ్గర ఉండి చేపిస్తుందండి. ఇలా చూడండి, అన్ని నాగులు జలకన్యలు, అసలు చాలా రకాల నాగుల విగ్రహాలు అయితే ఇక్కడ కొలువుదీరాయి. అన్ని నాగులకు మేమైతే బొట్టు పెట్టేసి పాలైతే పోసేస్తున్నాం. ఇలా చూడండి, ఇక్కడ కూడా చాలా నాగులు కొలువు తీరాయి.
నేను వాటికి కూడా పసుపు, కుంకుమ బొట్లయితే పెట్టేసి పాలైతే పోసేస్తున్నాను. ప్లీజ్ అండి నా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక చిన్న కామెంట్ అయితే ఇచ్చేసేయండి. మీది ఏ ఊరో, ఏ ఊరు నుంచెల్లి మా ఈ వీడియో చూస్తున్నారో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఇక్కడ చూడండి, అక్కడి నుంచి కాస్త ముందుకు వచ్చాక ఇలా 3 నాగసర్పాలైతే మనకు దర్శనమిస్తాయండి. మన జీవితంలో చాలా రకాల సమస్యలతో మనం బాధపడుతుంటాము. చాలా రకాల ఇబ్బందులు పడుతుంటాము. దానికి కొన్ని కొన్ని పరిష్కారాలు, కొన్ని కొన్ని పరిహారాలు కూడా ఉంటాయి. అవి కూడా చేసుకోవచ్చండి ఇక్కడ. నాగులకు సంబంధించిన ఏ పరిహారమైనా ఇక్కడ చేసుకోవచ్చు. మీకు క్లారిటీగా ఉంది అని అనుకుంటున్నాను ఈ వీడియో. ప్లీజ్ అండి నా వీడియో గనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ అయితే ఇచ్చేసేయండి. మేమైతే అన్ని విగ్రహాలకు పాలు పోసిన తర్వాత ఇలా ముందుకు వచ్చేసి ఇక్కడున్న ఈ విగ్రహానికి కూడా పాలు పోసేసి, పసుపు, కుంకుమ వేసేసి కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాము. ఆ తర్వాత నైవేద్యం కూడా పెట్టామండి ఆ తల్లికి. మీలో ఎంతమంది ఈరోజు నాగుల చవితిన రోజు పుట్టకు పాలు పోసారో కామెంట్ అయితే ఇచ్చేసేయండి. నేను మా వదిన అక్కడి నుంచెల్లి ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడానికైతే వచ్చేస్తున్నాము. ఇక్కడ ముడుపులు కూడా కట్టుకోవచ్చు. ఇక్కడ అందరూ మా వాళ్ళే అండి, తెలిసిన వాళ్ళు. మా అన్నయ్య. మేమిలా లోపలికైతే వచ్చేసాం. ఇక్కడ మా చిన్నమ్మ వచ్చేసి అమ్మవారికి ఓడిబియ్యం పోస్తూ చీరే సారె సమర్పిస్తున్నారు. అవన్నీ చూసుకుంటుందండి. ఇక్కడ గుడి అభివృద్ధి కోసం ఎవరైనా స్పాన్సర్స్ కూడా ముందుకు వచ్చి వాళ్ళకు తోచినంత హెల్ప్ అయితే గుడికి చేయొచ్చండి. ఇలా మేమైతే గర్భగుడిలో కూడా ఎంటర్ అయిపోయాము. మీ అందరికీ అమ్మవారిని అయితే చూపిద్దామని చెప్పేసి నేనైతే లోపలికి వెళ్ళిపోయాను. చూడండి అమ్మవారైతే ఎంత నిండుగా ఉందో, ఎంత బాగా దర్శనమిస్తుందో, ఎంత కలగా ఉందో అమ్మవారు. అసలు నాకైతే 2 కళ్ళు సరిపోలేదండి అమ్మవారిని చూడ్డానికి. ఇంత దగ్గర నుంచెల్లి అమ్మవారిని దర్శించుకుంటే మనసుకు చాలా సంతోషంగా అనిపిచ్చింది. ఇలా అమ్మవారి పక్కన ఒక నాగపడగ రూపం అయితే ఉంటుందండి. దాన్ని కూడా మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడనేమో మా పెద్దమ్మ, మా చిన్నమ్మ వాళ్ళ అక్కయ్య తను. తను, నేను ఇద్దరం దర్శనం అయితే చేసేసుకున్నామండి. చూడండి అమ్మవారైతే ఎంత కలగా, ఎంత నిండుగా ఉన్నారో. ఇక్కడ వీళ్ళొచ్చేసి హాయ్ చెప్తున్నారండి. మేమైతే ఇలా ముందుకొచ్చేసి ఇక్కడ అమ్మవారికి పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అన్నీ సమర్పించి బొట్టయితే పెట్టేసుకుంటున్నాం. తనే అండి మా చిన్నమ్మ. మీరు గుడికి వెళ్తే తను మాత్రం అక్కడే ఉంటుంది. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం తనే ఇస్తుందండి. ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజున మా చిన్నమ్మ అయితే అక్కడనే ఉంటుందండి. వచ్చే భక్తులందరికీ కావలసినవి అన్నీ చూసుకుంటూ అక్కడ పూజారిలా ఉంటుందండి. మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత తీర్థ ప్రసాదాలు తీసుకోవడానికైతే వచ్చేసాం. చాలా మహిమగల తల్లి, అన్ని కోరికలు నెరవేరుస్తుంది. చాలా మంచి జరుగుతుంది. అందరూ రావాలి ఇక్కడికి. చాలా సంవత్సరాల నుండి వస్తున్నాం. చాలా మహిమగల తల్లి. ఇక్కడ నాగప్రతిష్ఠ జరిగిన నాగభూషణము మంచి చేశాడు అందరికి. ఇలా కొడుకులు, కోడళ్ళు అందరు బాగుండాలని కోరుకుంటున్నాం. విన్నారు కదండి మీరే భక్తుల మాటల్లో ఈ టెంపుల్ గురించి. నేనండి నాగభూషణం గారంటే ఈ గుడి వీళ్ళదే అండి. ఈయన మా ఆయన గారి మేనమామ గారు. ఇక్కడ చూడండి మా అక్క అయితే తీర్థం అయితే పెట్టేస్తుంది అందరికీ. మా అన్నయ్య చూడండి అందరికీ హాయ్ చెప్తున్నాడు. మా చిన్నమ్మ వాళ్ళ బిడ్డ అండి తను. పక్కన కూర్చుందేమో వాళ్ళ చిన్న అబ్బాయి. ఇక్కడ మా చిన్న వదిన మీ అందరికీ హాయ్ చెప్తుంది. మా పెద్దన్నయ్యని చూడండి. ఇక్కడ చూడండి మా అక్కయ్య వాళ్ళ అత్తమ్మ, మా అక్కయ్య వాళ్ళ 2 పాపలు. ఇప్పుడు వచ్చిన పాప ఏమో మా చిన్న వదిన వాళ్ళ పాప. మీ అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నారు. ప్లీజ్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ వర్షం పడ్డా కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఇలా రేకుల షెడ్స్ కూడా ఉన్నాయండి. ఇలా పచ్చని ప్రకృతి మధ్యలో ఈ టెంపుల్ ఉండడం చాలా బాగుందండి. మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. ఇక్కడ చూడండి చిన్నపిల్లలకు ఆడుకోవడానికి బొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే ఈరోజు నాగుల చవితి కదండి, అందుకే ఇక్కడ ఏర్పాటు చేశారు. మేమైతే మా పూజా కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత నేను, మా అత్తమ్మ, మా ఆడబడుచు మళ్ళీ మా ఇంటికైతే వెళ్ళిపోయాం.
ఈ వీడియో ఇంతేనండి. ప్లీజ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్. బాయ్.